శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తేనే సమాజంలోని సమస్యలకు సరియైన పరిష్కారం లభిస్తుందని ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కాకినాడలోని జేఎన్టీయూకే యూనివర్సిటీలో గత 3 రోజులుగా నిర్వహించబడుతున్న రాష్ట్ర స్థాయి చెక్కుముక్కి సైన్స్ సంబరాల ముగింపు కార్యక్రమం ఈరోజు జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన బి గోపిమూర్తి మాట్లాడుతూ శాస్త్రీయ సాంకేతిక రంగాలలో సాగించిన ప్రగతి ఫలాలు సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ శాస్త్రీయ సమాజ ఏర్పాట్లు లక్ష్యంగా గత 38 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తున్నట్లు తెలిపారు. మూఢ విశ్వాసాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, అందరికీ విద్య, నాణ్యమైన వైద్యం కోసం జేవీవీ బహుళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తువ్వ సురేష్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 36 సంవత్సరాలుగా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందింపు చేసేందుకు, సైన్స్ పట్ల, ప్రయోగాల పట్ల ఆసక్తిని రేకెత్తించేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతి ఏటా పాఠశాల, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల్లో చెక్కుముక్కి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ మాట్లాడుతూ పెద్దలు మూఢనమ్మకాలను దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు హేతుబద్ధమైన ఆలోచన కలిగి ఉంటేనే భావితరాలకు మంచి సమాజాన్ని అందించగలుగుతామని అన్నారు. సత్య స్కాన్ డైరెక్టర్ డాక్టర్ కాద వెంకటరమణ మాట్లాడుతూ పెద్దలు ఆల్కహాల్ తాగే అలవాటున్న కుటుంబాల్లో పిల్లలు ఆల్కహాల్కు బానిసలుగా మారతారని, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాలకు పెద్దలు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెక్కుముక్కి సంబరాల ఆహ్వాన సంఘం అధ్యక్షులు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాకినాడ సీపోర్ట్ ఎం మురళీధర్, కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వంశీకృష్ణ, రాష్ట్ర చెక్కుముక్కి కన్వీనర్ కేఎంఎంఆర్ ప్రసాద్, యూటీఎఫ్ నాయకులు ప్రభాకర్ వర్మ, జేవీవీ రాష్ట్ర నాయకులు జిఎస్హెచ్పి వర్మ, జి మురళీధర్, కె త్రిమూర్తులు రెడ్డి, కె శ్రీనివాస్, జి నిర్మల, జేవీవీ జిల్లా నాయకులు వి శ్రీరామారావు, వి సత్యనారాయణ రెడ్డి, మేకా సుబ్బారావు, దాడి పద్మనాభం, పద్మావతి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానం పంచాలి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పిన కొన్ని ఉదాహరణలు ఇట్లాంటి మూఢాచరాలతో మనం కొనసాగుతూనే ఉన్నాం. మరి చదువుకున్నటువంటి వ్యక్తుల్లో, చదువుకున్న మనలో చైతన్యవంతం అట్లాగే రేషనల్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటే మనదే చదువుకునే పిల్లలకు కూడా మనం అదే విధంగా విద్యను అందించగలుగుతాం. ఈ రోజున మనం స్కూల్స్లో సైన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసుకుంటున్నాం, ఇన్స్పైర్స్ పెడుతున్నాం, ఇక రకరకాల కాంపిటీషన్స్ కూడా పెడుతున్నాం సైన్స్ మీద. కానీ ఒక్కసారి మనం పరిశోధన చేసుకుంటే ఈ మధ్య కాలంలో పరిశోధన రంగం వైపు యూత్ అనేది వెళ్తలేదు. అంటే ఆ టెంపర్మెంటు, ఆ టెంపో మనం వెయిట్ లెక్చర్ స్థాయిలో పిల్లలకి ఎక్కువ మందిని అసలు టీచర్ జాబ్ చెప్పేవాళ్ళు తక్కువ అయిపోయారు. ఈ రోజున పెద్ద తర్వాత ఏమవుతామంటే అందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా వేరే హైర్ పోస్ట్ తప్పించి టీచర్ చెప్పేవాళ్ళే తక్కువ అయిపోయారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జేఎన్టీయూ ప్రాంగణంలో చెక్కుముక్కి సైన్స్ సంబరాలు పెద్ద ఎత్తున ఘనంగా జరిగాయి. దాదాపు 26 జిల్లాల నుండి కూడా 160 మంది విద్యార్థులు, 150 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనడం జరిగింది. గత 38 ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక చెక్కుముక్కి సైన్స్ సంబరాల్ని నిర్వహిస్తుంది. ప్రధానమైనటువంటి ఉద్దేశం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటం, శాస్త్రీయమైన ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేయటం, ప్రశ్నించే తత్వాన్ని పెంచటం, సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడం ఈ ఉద్దేశాలతో జన విజ్ఞాన వేదిక ఈ చెక్కుముక్కి సైన్స్ సంబరాలని నిర్వహిస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా ఈ ఉత్సవాలను ఎంతో ప్రోత్సహించారు. ముఖ్యంగా కాకినాడలో ఉండే అనేక మంది పెద్దలు, విద్యా సంస్థల అధిపతులు ఈ ఉత్సవాలను ప్రోత్సహించి తమ సహాయ సహకారాలు అందజేశారు. జిల్లా విద్యాశాఖ కూడా ఎంతో సహకరించింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ తరహా ఉత్సవాల్ని మీరు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను.